హైడ్రాపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన పని తాను చేసుకుపోతున్నారు కమిషనర్ రంగనాథ్. కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్న వారికి తన చేతుల ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని మాధాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురవగా హైడ్రాకు జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన హైడ్రా రంగంలోకి దిగింది. లేఅవుట్లో ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులతో పాటు 5,000 గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమణలను తొలగించి మొత్తం 16,000 గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది. దీని విలువ సుమారు 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు. 1995లో అనుమతి పొందిన లేఅవుట్ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్, హోర్డింగ్లను హైడ్రా జేసీపీలు నేలమట్టం చేశాయి. హోటల్ అద్దె ప్రకటనల ద్వారా జైహింద్ రెడ్డి నెలకు 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు తెలిపారు. పార్కులు, ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రొటెక్టెడ్ బై హైడ్రాని హైడ్రా బోర్డులు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కబ్జాదారులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు హైడ్రా అధికారులు తెలిపారు.